బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం కొనసాగుతోంది. మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని టెండర్లు, పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నారు. 40,000 కోట్ల విలువైన పనులకు ఒప్పందం చేసుకోనున్నారు. పనులు దక్కించుకున్న కంపెనీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వనున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సిఆర్డీఏ సమావేశంలో రాజధాని పనులకు సంబంధించి పురోగతి వైపు అడుగులు తీసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది సమావేశంలో? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షన మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్తో పాటు పలువురు ముఖ్యమైన అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షన అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో ప్రారంభమైంది. దాదాపుగా 48,000 కోట్ల రూపాయలకి సంబంధించిన రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియని ప్రారంభించారు. ఇంకా కొన్ని టెండర్లకు సంబంధించి ఇవాళ, రేపు, ఎల్లుండిలో కూడా టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా రానున్న 1, 2, 3 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకోబోతున్నారు. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత శనివారం నుంచి కానీ, సోమవారం నుంచి కానీ రాజధానిలో పనుల ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి 15వ తేదీ నుంచి కూడా రాజధానిలో పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. కానీ టెండర్ల ప్రక్రియలో జాప్యం అవ్వడం, అలాగే టెండర్లో పాల్గొన్నవారు అగ్రిమెంట్లు చేయడంలో జాప్యం జరగడం మూలంగా కూడా ఈ ప్రక్రియ కొంత 1-2 రోజుల పాటు అంటే జాప్యం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ 48,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ పనుల్ని ముందుగా ప్రారంభించాలి, ఎక్కడ మొదటి పనులు ప్రారంభించాలి, ఏ పనికి ఎంతెంత నిధులు కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మంత్రులకి, అధికారులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. 9 కాంట్రాక్టులకు సంబంధించి గతంలో రాజధాని వ్యవహారం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టులకు సంబంధించి కానీ, లేకపోతే అలాగే పట్టించుకోకుండా ఉన్న ఇట్లాంటి వాటి అందరినీ కూడా పక్కన పెట్టి ఏదైతే పర్ఫెక్ట్గా ఎవరైతే చేయగలుగుతారో వారిని ఎంపిక చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానిలో భాగంగానే 9 మంది కాంట్రాక్టులకు సంబంధించిన నిర్మాణ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఎవరైతే నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ ఉంటారో వారికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ ఇవ్వకూడదని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టమైన ఒక కండిషన్ని కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు, అలాగే ఈ 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి ఎక్కడ ఏ పనులు ప్రారంభించాలి, ముఖ్యంగా రాజధాని ప్రాంతం ఐకాన్ టవర్సు, అలాగే శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే మంత్రుల క్వార్టర్సు, ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్సు, ఇవన్నీ కూడా దాదాపుగా 70 నుంచి 80% పూర్తయిన పరిస్థితి కనిపించింది. సో వాటి కొంత నిధులు కనుక కేటాయించినట్లయితే రానున్న దసరా నాటికి అవి పూర్తయి వినియోగంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి, అలాగే అమరావతి చుట్టూ ఇన్నర్ రోడ్డు, ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు నుంచి అమరావతికి రావడానికి, అలాగే అమరావతి అంటే రాజధాని ప్రాంతం, అమరావతి నుంచి రాజధానికి, రాజధాని ప్రాంతం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి, అలాగే రాజధాని ప్రాంతం నుంచి జాతీయ రహదారి ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య ఉన్న చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ, అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 1 విజయవాడ వైపు నుంచి, 2 మంగళగిరి వైపు నుంచి, 3 గుంటూరు వైపు నుంచి, అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి రావాలంటే కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో వచ్చే విధంగా రోడ్ల నిర్మాణం ఇప్పటికే 6 లైన్ల రహదారులను సగం పైన పూర్తయిన గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి అంతకుముందు టీడీపీ చేసింది. వాటన్నిటి కూడా తిరిగి భూసేకరణ చేసి ప్రారంభించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా గన్నవరం విమానాశ్రయం నుంచి, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి, గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి, ఈ 3 చోట్ల నుంచి కూడా అమరావతి చేరుకోవడానికి కేవలం 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే విధంగా రోడ్ల నిర్మాణాలు, 6 లైన్ల రహదారులు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. దాంతోపాటుగా ఐకాన్ టవర్ సంబంధించి మొత్తం కేంద్ర ప్రభుత్వ భవనాలు కొన్ని ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టబోయే భవనాలు మరికొన్ని ఉన్నాయి. అంటే దాదాపుగా 2027 చివరి నాటికి అమరావతిలో పనులన్నీ పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించుకుంది. ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారం దాదాపుగా 60,000 కోట్ల రూపాయలకి రాజధాని నిర్మాణానికి సంబంధించి అంచనా వేసింది. దాంట్లో దాదాపుగా ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంజూరు
అయిపోయిన నేపథ్యంలో ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా శరవేగంగా రాజధాని పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సరిగ్గా 2 సంవత్సరాల వ్యవధిలోనే పనులన్నీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వాలు ఉన్నా మారిపోయిన అటువంటి ఆక్షన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సచివాలయం, సెక్రటరేట్, అసెంబ్లీ, అలాగే ప్రభుత్వ భవనాలు, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసాలు ఇటన్నిటిని కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వం అయితే ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే ఈ అగ్రిమెంట్ కూడా అంటే ఈ రాజధాని పనులకు సంబంధించి టెండర్లు పొందిన కంపెనీలు మొత్తం అగ్రిమెంట్ కూడా 2027 వరకు ఉంటుందా, లేదంటే రాజధాని పనులు ఎప్పటి వరకు పూర్తయితే అప్పటి వరకు అన్నట్టు అగ్రిమెంట్ ఉంటుందా? అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క పనికి సంబంధించి ముఖ్యంగా రోడ్లకు సంబంధించి 3 నుంచి 6 నెలలు గడువిస్తారు. అలాగే G+5, G+7, G+10, G+12 వాటికి సంబంధించి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఇస్తారు. ఏదైతే కాంట్రాక్టర్లకు సంబంధించి గ్రేస్ పీరియడ్ ఏముండదు. వారు ఏ పని అయితే కేటాయిస్తుందో ప్రభుత్వం, లేకపోతే వారు ఏదైతే టెండర్ వేశారో దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అగ్రిమెంట్లో చేస్తారు. పలానా పని మనం చూసుకుంటే కనుక సెక్రటరేట్ నిర్మాణం చేయాలి, G+12 నిర్మాణం చెప్పారంటే దీనికి సంవత్సరంన్నర టైం ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్లు, ఇన్నర్ రోడ్డుకు సంబంధించి 3 నుంచి 8 నెలల గడువు ఇవ్వాలనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే ఒక్కొక్క పనికి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టబోయే పనులకు సంబంధించి ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాల వ్యవధిని పెట్టాలనేది ప్రభుత్వం ఆలోచన కనిపిస్తూ ఉంది. ఆ వ్యవధిలోపే పూర్తి చేసే విధంగా అగ్రిమెంట్లు చేసుకోబోతుంది ప్రభుత్వం. సో ఎక్కడా జాప్యం కానీ మిగతా కారణాలు ఖచ్చితంగా 2027 డిసెంబర్ నాటికి రాజధాని పూర్తి స్థాయిలో 100కి 95% పైగా పూర్తవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు అంచనా వేస్తుంది కాబట్టి ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం వద్ద రుణాల రూపాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, డబ్బులు రెడీగా ఉన్నాయి కాబట్టి పనులు ప్రారంభించి పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.